హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైన, మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే, మీ కళ్ళు తెరిపించే ఒక అద్భుతమైన వీడియోకు స్వాగతం పలుకుతున్నాను. దయచేసి నేను చెప్పేది ఏదో సాధారణ మాటలు అనుకోకుండా చాలా శ్రద్ధగా వినండి తల్లి. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు వింటే మీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. నిజంగా మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే సింహరాశి వారి జీవితంలో ప్రస్తుతం ఒక అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది. మీ చుట్టూ రోజూ నవ్వుతూ, మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ, మీ ఇంట్లో సొంత మనిషిలా మెలుగుతూ, మిమ్మల్ని లోపలికల్లా నాశనం చేయాలని చూస్తున్న ఒక వ్యక్తి నిజమైన స్వరూపం త్వరలో బయటపడబోతుంది. అవునమ్మా, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడకపోతే మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన, 100 కోట్లు పెట్టినా తిరిగి రాని ఒక విలువైన విషయాన్ని మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. ఆ వ్యక్తి ఎవరో, వాళ్ళ మనసులో మీ పట్ల ఎంత విషం దాగి ఉందో, వాళ్ళ పేరు ఏ అక్షరాలతో మొదలవుతుందో నేను ఈ వీడియో చివర్లో చెప్పబోయే అక్షరాలు విన్న తర్వాత మీకే మతిపోతుంది. ఆ పేర్లు విన్నాక, అవును కదా దేవుడా, వీళ్ళే కదా నన్ను ఇన్ని రోజులు మోసం చేసింది, నా ఇంట్లో తిని నాకే ద్రోహం చేసింది వీళ్ళే కదా అని మీకే ఖచ్చితంగా అనిపిస్తుంది. అందుకే నాన్న, ఈ వీడియోను అస్సలు ఏ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. దయచేసి ఓపికగా చివరి వరకు చూస్తేనే అసలు విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ సింహరాశి వారికి ఇది చాలా చాలా ముఖ్యమైన సమాచారం, మీ భవిష్యత్తును కాపాడే సమాచారం. అయితే ఈ ముఖ్యమైన రహస్యాన్ని, మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తుల పేర్లను తెలుసుకునే ముందు మీరు గనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పచ్చి నిజాలు, మీ జీవితానికి పనికొచ్చే విషయాలు మీకు ఎవ్వరూ ఇంత వివరంగా చెప్పరు. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీలాగా కష్టాల్లో ఉన్న మీ ఆత్మీయులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను మీకోసం వెతికి పట్టుకుని పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో మీ వరకు వెంటనే చేరుతుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో అత్యంత భక్తితో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. ఆ పరమశివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన చల్లని చూపు మీ కుటుంబం మీద పడాలని నేను ప్రతిక్షణం కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కామెంట్లో ఎటువంటి మొహమాటలు లేకుండా మీకు తోచిన మాటల్లో వివరంగా రాయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్ను నేను స్వయంగా చదువుతాను. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కుటుంబం చల్లగా ఉండాలని, మీ పిల్లలు వృద్ధిలోకి రావాలని, మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, మీ అందరి కోసం నేను గుడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ కష్టాలు తీరడానికి నా వంతుగా నేను చేసే చిన్న ప్రయత్నం ఇది. దయచేసి నన్ను మీ సొంత మనిషిలా భావించి మీ మనసులోని భారాన్ని కామెంట్స్ రూపంలో దించుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, సింహరాశి వారు పుట్టుకతోనే ఒక గొప్ప రాజసం ఉన్న వ్యక్తులు. మీది మామూలు మనసు కాదమ్మా. మీ రాశ్యాధిపతి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు. సూర్యుడు ఎలాగైతే నిస్వార్థంగా ప్రపంచానికి వెలుగునిస్తాడో, ఏమీ ఆశించకుండా తన కిరణాలను అందరికీ పంచుతాడో, మీరు కూడా మీ చుట్టూ ఉన్నవారికి అంతే నిస్వార్థంగా సహాయం చేస్తారు. మీ దగ్గర 10 రూపాయలుంటే అందులో 9 రూపాయలు పక్కవాళ్ల కోసమే, అడిగిన వాళ్ల కోసమే ఖర్చు పెట్టే మహా గొప్ప మనసు మీది. మీ కడుపు మార్చుకునైనా సరే పక్కవాడి ఆకలి తీర్చాలని చూస్తారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు, మీ పని మీరు వదిలేసుకుని మరీ వాళ్ళకి సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మీ ఇంట్లో వాళ్ళను కూడా పక్కన పెట్టి బయటి వాళ్లకు అండగా నిలబడతారు. కానీ మీకు తిరిగి వచ్చేదేంటి? అవమానాలు, నిందలు, మాట పడటాలు. మీరు వాళ్ళ కోసం మీ రక్తాన్ని ధారబోసినా సరే వాళ్ళు కనీసం కృతజ్ఞత కూడా చూపించరు. పైగా మీరు చేసిన సహాయాన్ని మరిచిపోయి మీరు వాళ్ళకేదో అన్యాయం చేసినట్లుగా నలుగురిలో మీ మీద లేనిపోని నిందలు వేస్తారు. ఇవన్నీ మీ జీవితంలో అడుగడుగునా జరుగుతున్నాయా లేదా? అవును కదా. మీ మనసుకు తెలుసు మీరు పడుతున్న వేదన ఏంటో. మీ మంచితనమే మీకు శాపంగా మారుతుంది. మీ దగ్గర సహాయం పొందిన వాళ్ళే తీరా మీకొక కష్టం వస్తే ముఖం చాటేస్తున్నారు. కనీసం ఫోన్ కూడా ఎత్తరు. అలాంటి స్వార్థపూరితమైన మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మీ గ్రహస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఇదంతా కేవలం మనుషుల వల్ల మాత్రమే జరగడం లేదు. మీ జాతకంలో గ్రహాలు అనుకూలించని సమయం ఇది. మీ జాతకంలో శని, రాహు, కేతు,
గురుగ్రహాల ప్రభావం వల్ల మీరు ఎవరికైతే మేలు చేస్తున్నారో, ఎవరికైతే మీరు అప్పులిచ్చి ఆదుకున్నారో, ఎవరికైతే మీరు కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారే ఇప్పుడు మీకు బద్ధ శత్రువులుగా మారి ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. నిజం చెప్పండి, ఇది మీ జీవితంలో జరుగుతోంది కదా. మీరొకరికి మంచి చెయ్యాలని, వాళ్ళ కష్టం తీర్చాలని వెళితే అది చివరకు మీకే చెడుగా మారుతోంది. మీకు రావాల్సిన డబ్బులు, మీరు నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బులు చేతిదాకా వచ్చి ఆగిపోతున్నాయి. రేపిస్తాం, మాపిస్తాం, బ్యాంక్లో డబ్బులు రాలేదు, ఊరు వెళ్ళాం అని అబద్ధాలు చెబుతూ మిమ్మల్ని చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారు, కానీ చేతిలో చిల్లిగవ్వ పెట్టడం లేదు. మీరు ఎంతో నమ్మిన వాళ్ళే, మీ ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళే, మీ రక్త సంబంధీకులే మిమ్మల్ని దారుణంగా వెన్నుపోటు పొరుస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని మీరు రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ, కుమిలిపోతూ, ఎవరికీ చెప్పుకోలేక ఏకాంతంగా కన్నీళ్లు పెట్టుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీనికంతటికీ కారణం ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల సంచారం మరియు మీ చుట్టూ అలుముకున్న విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ. గ్రహాలు అనుకూలించినప్పుడు ఏది ముట్టుకున్నా మట్టిగానే మారుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఏ మంచి పనికి శ్రీకారం చుట్టినా దానికి 100 అడ్డంకులు వస్తున్నాయి. ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ అదృష్టం మొదలయ్యే ముందు, మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరిగే ముందు ఆ దేవుడు మీకు ఎన్నో కఠినమైన పరీక్షలు పెడుతుంటాడు. ఆ పరీక్షల్లో భాగమే ఈ కష్టాలు, కన్నీళ్లు, ఈ అవమానాలు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ చాలామందే ఉన్నారు. మీరు పైకి ఎదుగుతుంటే, మీరు ఒక మంచి బట్ట కట్టుకుంటే, ఒక మంచి వస్తువు కొనుక్కుంటే, లేదా మీ పిల్లలు చదువులోనో ఉద్యోగంలోనో రాణిస్తుంటే మిమ్మల్ని కిందకు లాగాలని చూసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పైకి అబ్బా ఎంత బాగుందో, మీ అదృష్టం ఎంత మంచిదో అని పొగుడుతారు, కానీ లోపల మాత్రం వీళ్లకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, వీళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని అసూయతో కుళ్ళుకుంటున్నారు. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు. కొన్ని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం పండితులు చెప్పే ఖచ్చితమైన జ్యోతిష్య లెక్కల ఆధారంగా చెబుతున్న పచ్చి నిజం. మీరు ఎంత కష్టపడినా, రక్తం చెమటగా మార్చి అహోరాత్రులు పనిచేసినా తగిన ఫలితం దక్కకపోవడానికి, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చిన్న కలహం రావడానికి, భార్యాభర్తల మధ్య చీటికి మాటికి కారణం లేకుండానే గొడవలు రావడానికి కారణం మీ చుట్టూ ఉన్న ఆ అదృశ్య శత్రువులే. మీరేమో అందరూ మనవాళ్లే కదా, మన బంధువులే కదా, మన చుట్టుపక్కల వాళ్లే కదా అని అమాయకంగా మనసు విప్పి మీ ఇంట్లో జరిగే అన్నీ పూసగుచ్చినట్లు వాళ్ల ముందు చెప్పేస్తుంటారు. కానీ వారు మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. దయచేసి ఈ వీడియోను ఇక్కడితో ఆపేయకండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే అసలు సస్పెన్స్ ఇప్పుడే మొదలవబోతుంది. వీడియోను చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో దాగి ఉన్న ఆ చీకటి కోణం ఏమిటో, ఆ మనుషులు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానించమని నేను చెప్పడం లేదు. ప్రపంచంలో అందరూ చెడ్డవారు కాదు, అలాగని అందరూ సత్యహరిశ్చంద్రులు కారు. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ ఈ సూచనలు కొందరి విషయంలో ఆశ్చర్యకరంగా సరిపోతుంటాయని జ్యోతిష్య విశ్వాసాలు బలంగా చెబుతున్నాయి. మీతో ఎంతో ప్రేమగా ఉంటూ మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం, కూడ ఏం వండుకున్నారు అన్న దగ్గర నుండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతవరకు చాకచక్యంగా ఆరా తీస్తూ మీరే వారి ప్రాణం అన్నట్లు నటించే ఒక ఆడ వ్యక్తి మీ జీవితంలో ఖచ్చితంగా ఉంది. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, మీ చుట్టాల్లో ఒకరు కావచ్చు, లేదా మీ పొరుగింటి వారు కావచ్చు. ఆ వ్యక్తి ఎవరూ కాదు. జ్యోతిష్య లెక్కల ప్రకారం సింహరాశి వారికి సాధారణంగా అసూయ లేదా శత్రుత్వం పెంచుకునే స్త్రీల పేర్లు కొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. మీ మనసును నిబ్బరం చేసుకుని వినండి. ఆ అక్షరాలు ఏమిటంటే మా, క, ల, లక్ష్మి మరియు స. మళ్ళీ చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా మనసులో నాటుకునేలా వినండి. మా, క, ల, లక్ష్మి, స. ఈ అక్షరాలతో పేరుగల కొందరు స్త్రీలు బయటకు మీతో ఎంతో ఆప్యాయంగా, తేనె పూసిన కత్తిలా మాట్లాడినా వారి మనసులో మాత్రం మీ పట్ల తీవ్రమైన అసూయ, ద్వేషం దాగి ఉండే అవకాశం మెండుగా ఉంది.
మీ పిల్లలు పైకి రాకూడదని, వాళ్లకు మంచి సంబంధాలు రాకూడదని, మీ వ్యాపారం దెబ్బతినాలని, మీ ఇంట్లో సిరుల తల్లి లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవకూడదని వారు లోపల కుతకుతలాడిపోతుంటారు. మీరు ఏ చిన్న పని మొదలుపెట్టినా అది అకారణంగా ఆలస్యం కావాలని, మీకు రావాల్సిన ధనయోగం రాకూడదని, మీ కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు రావాలని వారు కోరుకునే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు అత్యంత ఉత్కంఠగా వివరిస్తున్నారు. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ అలాంటివారే అని భావించకండి. ఇది కేవలం కొన్ని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల్లో కనిపించే సాధారణ సూచన మాత్రమే. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చాలా స్పష్టంగా మీ మనసులో పెట్టుకుని అర్థం చేసుకోవాలి తల్లి. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ చెడ్డవారని, వారంతా దయ్యాలని, మీకు శత్రువులని దీని అర్థం ఏమాత్రం కాదు. ఇది ప్రతి వ్యక్తికి 100% వర్తిస్తుందని నేను గుడ్డిగా చెప్పడం లేదు. ఇవి కేవలం కొన్ని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా గ్రహాల అనుకూలత లేని సమయంలో ఏ పేర్లున్నవారు మీకు ప్రతికూలంగా మారవచ్చో తెలియచేసే సాధారణ సూచనలు మాత్రమే. దయచేసి దీన్ని బట్టి ఏ వ్యక్తి గురించి మీరు ఖచ్చితమైన తీర్పు ఇవ్వకండి, అపార్థం చేసుకోకండి. నేరుగా వెళ్ళి ఎవరితోనూ అనవసరమైన గొడవలకు దిగకండి. కానీ అప్రమత్తంగా 100 కళ్లతో జాగ్రత్తగా ఉండడం మాత్రం మీ బాధ్యత. వాళ్ళ నవ్వుల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం ఏమిటో, వారి మనసులో ఏముందో మీకు తెలియదు. అది ఆ పై ఉన్న దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మీరు మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండడం చాలా అవసరం. వాళ్లను దూరం పెట్టకపోయినా మీ మనసులోని మాటలు వాళ్లకు చెప్పడం మాత్రం తగ్గించాలి. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇంకా ముందు చూడండి. ఎందుకంటే ఈ కష్టాల నుండి, ఈ కన్నీళ్ల నుండి, ఈ మోసాల నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ ఒక్క విషయం వింటే చాలు, మీ జీవితంలో సగం కష్టాలు తీరిపోయినట్లే. మీ జీవితంలో మీరు పడుతున్న ఈ బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి తీరాలి. ముందుగా ఈ రోజు నుండే, అవును ఈ క్షణం నుండే మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు, మీ భార్యాభర్తల మధ్య జరిగే మాటలు, అత్తాకోడళ్ల మధ్య జరిగే ముచ్చట్లు అందరితో పంచుకోవడం తక్షణం ఆపేయండి. మీ ఇంట్లో ఒక కష్టం వస్తే దాన్ని మీరే పరిష్కరించుకోవాలి తప్ప పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకు చెబితే వాళ్ళు మీ ముందు అయ్యో పాపం అంటారు, కానీ మీ వెనక మాత్రం మీ కష్టాన్ని చూసి నవ్వుకుంటారు. మీ వ్యాపార రహస్యాలు, మీరు కొత్తగా మొదలుపెట్టబోయే పనులు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ పిల్లల చదువుల విషయాలు, వాళ్ళ మార్కులు పొరపాటున కూడా బయట వ్యక్తులకు గొప్పలకు పోయి చెప్పవద్దు. మీరలా చెప్పటం వల్ల వాళ్ళ కన్ను మీ మీద పడుతుంది. ఆ నరఘోషకి మీ పనులన్నీ పాడైపోతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు. మీకు ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి, మీకు ఎంత లాభం వచ్చింది, ఎవరికి ఎంత అప్పు ఇస్తున్నారు, ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నారు, బ్యాంకులో ఎంత దాస్తున్నారు, ఎన్ని తుడాల బంగారం కొనుక్కుంటున్నారు అనే విషయాలు ఎవరికైనా చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కుదిరితే అసలు ఎవరికీ చెప్పకండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని వెంటనే గుడ్డిగా నమ్మవద్దు. మనుషులు పైకి కనిపించేంత మంచోళ్ళు కారు అని గ్రహించండి. మీరు మాట్లాడే మాటల్లో కూడా రాబోయే కొద్ది రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ ఉద్దేశం లేకుండా సాధారణంగా ఒక మాట అంటే దానికి లేనిపోని వంకర అర్థాలు తీసి, దానికి రంగు పులిమి నలుగురిలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగినా 1కి 2 సార్లు ఆలోచించి సమాధానం ఇవ్వండి. వీలైనంత వరకు మౌనంగా ఉండటం, తక్కువ మాట్లాడటం, మీ పని మీరు చూసుకుని మీ ఇల్లు మీ పిల్లు అన్నట్లు బ్రతకటం ప్రస్తుతం మీకు చాలా చాలా అవసరం. ఇక ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన, మీ జీవితాన్ని సమూలంగా మార్చేగల ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. నా మాట శ్రద్ధగా వినండి. ఇందాకటిదాకా మీ సమస్యలు విన్నారు. మీ చుట్టూ ఉండి గోతులు తవ్వే శత్రువులెవరో ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఆ శత్రువుల బారి నుండి, ఆ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని వివరంగా చెప్పబోతున్నాను. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో, మీ జీవితంలో ఉన్న దరిద్రం, అదృశ్య శత్రువుల పేడ పోవాలంటే ఈ పరిహారం మీరు మనస్ఫూర్తిగా, ఏకాగ్రతతో తప్పక చేసి తీరాలి. ఇది ఎంతోమంది ఆచరించి ఫలితం పొందిన పురాతన పరిహారం.
ఏదైనా ఒక మంగళవారం లేదా శుక్రవారం రోజున ఉదయం సూర్యోదయానికంటే ముందే త్వరగా నిద్రలేచి ఎవరితోనూ మాట్లాడకుండా శుచిగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత మీ పూజా గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకుని ఒక శుభ్రమైన మట్టి ప్రమిదలో లేదా ఒక ఎండిన ఉసిరికాయను తీసుకుని అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయాలి. బయట దొరికే కల్తీ నెయ్యి కాదమ్మా, కుదిరితే ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకురండి. దానిలోనే అసలైన దైవిక శక్తి ఉంటుంది. ఆ నెయ్యిలో స్వచ్ఛమైన దూదితో చేసిన వత్తిని వేసి దీపం వెలిగించాలి. ఆ వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు సిరి సంపదలకు అధిదేవత అయిన దరిద్రాన్ని తరిమికుట్టే శ్రీ మహాలక్ష్మీదేవి లేదా కలియుగ ప్రత్యక్ష దైవమైన అపద్బాంధవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో తదేక దీక్షతో పూజ చేయాలి. సుగంధభరితమైన పువ్వులతో దేవుణ్ణి అలంకరించి ధూపం వేసి మీ మనసులోని బాధలన్నీ, మీరు పడుతున్న కష్టాలన్నీ, ఎవరికీ చెప్పుకోలేక మీ గుండెల్లో దాచుకున్న వేదన అంతా ఆ దేవుడికి చెప్పుకుని కన్నీళ్లతో ప్రార్థించాలి. భగవంతుడా, నా చుట్టూ ఉన్న ఈ మాయా ప్రపంచం నుండి నన్ను కాపాడు. నా కష్టాలు తీర్చు తండ్రి. నా పిల్లలను, నా కుటుంబాన్ని చల్లగా చూడు అని వేడుకోవాలి. ఆ దేవుడికి తప్ప మీ కన్నీటి విలువ ఎవరికీ తెలియదు. ఆ తరువాత పూజా గదిలో దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః అని ఈ అత్యంత శక్తివంతమైన చైతన్యవంతమైన మంత్రాన్ని మనస్సులో లెక్క పెట్టుకుంటూ ఖచ్చితంగా 21 సార్లు జపించాలి. ఈ మంత్రం చదువుతున్నప్పుడు మీ మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకూడదు. పక్క వాళ్ల మీద కోపం ఉండకూడదు. కేవలం మీ ఇష్టదైవంపై, ఆ దీపం వెలుగుపై మాత్రమే మీ దృష్టి పెట్టాలి. మీ ఏకాగ్రత చెదరిపోకూడదు. వీలైతే శనివారం రోజున మీ చేతుల మీదుగా ఎవరైనా నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి, అనాథలకు మీ స్తోమత కొలది కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయటం, లేదా ఒక నల్లటి ఆవుకు బెల్లం లేదా పచ్చగడ్డి లాంటి ఆహారం స్వయంగా మీ చేతులతో తినిపించటం చాలా చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఆ తల్లికి మీరు పట్టే ఒక్క ముద్ద మీ 7 తరాల దరిద్రాన్ని పోగొడుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన, గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ పరిహారం పూర్తిగా మన పురాతన ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం పెద్దలు సూచించిన మార్గం మాత్రమే. ఇది చేసిన వెంటనే ఆకాశం నుండి కుప్పలుగా డబ్బులు రాలిపోతాయని, రాత్రికి రాత్రే మీరు అంబానీలు, కోటీశ్వరులు అయిపోతారని నేను ఎలాంటి అబద్ధపు హామీ ఇవ్వటం లేదు. కానీ మీ మనస్సులో ఒక బలమైన విశ్వాసం, నా దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు, నా ధర్మాన్ని నేను చేస్తున్నాను అని అపారమైన నమ్మకంతో చేస్తే మాత్రం మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగటం ఖాయమని మాత్రం నేను బలంగా చెప్పగలను. నమ్మకమే ఈ పూజకు అసలైన పునాది. ఈ చిన్న కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు వినండి. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ పరిహారం క్రమం తప్పకుండా చేయడం వల్ల మీపై కుట్రలు చేసేవారి ప్రభావం, మీపై ఉన్నవారి కనుదృష్టి, వాళ్ళ ఏర్పు క్రమక్రమంగా నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. వాళ్ళ చెడు ఆలోచనలు మీ దరిదాపుల్లోకి కూడా రాలేవు. మీ చుట్టూ, మీ ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఎప్పుడూ లేనంత ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు ఏ పట్టినా కలిసిరాక, ఏ పని మొదలుపెట్టినా మధ్యలో అడ్డంకులు వచ్చి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు, అడ్డంకులు పడిన మీ ఇళ్లలోని శుభకార్యాలు క్రమంగా ముందుకు సాగే అవకాశాలు అద్భుతంగా పెరుగుతాయి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే, అందులో నష్టాలు వచ్చి కుంగిపోతున్నట్లయితే, మీ వ్యాపారంలో ఊహించని విధంగా కొత్త అవకాశాలు మెరుగుపడవచ్చని పెద్దలు చెబుతారు. మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా బలపడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని, మీ జాతకంలో నిలిచిపోయిన ధనయోగం మళ్లీ బలపడుతుందని చాలామంది జ్యోతిష్య పండితులు విశ్వసిస్తారు. దేవుడి దయ వల్ల, మీకున్న ఆ మంచి మనసు వల్ల మీకు రావలసిన అదృష్టం ఏ రూపంలోనైనా, ఏ మార్గం ద్వారానైనా మీ తలుపు తట్టవచ్చు. దేవుడి మీద పూర్తి భారం వేయండి. ఆయనే మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. చివరగా నేను మీ అందరికీ చెప్పేది, కోరుకునేది ఒక్కటే. మన జీవితం ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఇందులో ఎన్నో మలుపులుంటాయి.
కష్టాలు, సుఖాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మనల్ని మోసం చేసేవాళ్ళు, మన కష్టానికి ఆసరగా నిలిచేవాళ్ళు అందరూ ఈ ప్రయాణంలో తారసపడతారు. కానీ మనం ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అలాగని ఏ కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడిపై మాత్రం ఎప్పటికీ నమ్మకం కోల్పోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే, ఇందులో నేను చెప్పిన విషయాలు మీ జీవితానికి దగ్గరగా ఉన్నాయని, ఇది అచ్చం మీ జీవిత కథే అని, మీ ఇంట్లో జరుగుతున్నదే అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే, దయచేసి వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు ఎంతో కొండంత బలాన్నిస్తుంది. అలాగే మీకు ఇలాంటి ఎన్నో ముఖ్యమైన కొత్త వీడియోలు వెంటనే రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. నేను పదే పదే మళ్ళీ చెబుతున్నాను, కింద కమెంట్ సెక్షన్లో ఏమాత్రం బద్దకించకుండా ఓం నమఃశివాయ అని భక్తితో రాయడం మర్చిపోకండి. అలాగే మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యను కూడా కమెంట్లో వివరంగా రాయండి. మీ కష్టాలు తీరిపోవాలని, మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని మీకోసం నేను ప్రతిరోజు దేవుడిని ప్రత్యేకంగా పేరు పేరున ప్రార్థన చేస్తాను. దైవంపై అచంచలమైన విశ్వాసం, మంచి ఆలోచనలు, సరైన ప్రయత్నం, చెడు మార్గంలో వెళ్ళని నిజాయితీ ఉంటే మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి, ప్రతి కన్నీటి చుక్కకు ఖచ్చితంగా ఒక మంచి ముగింపు ఉంటుంది. మీ జీవితంలో కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో, మహాలక్ష్మీదేవి కటాక్షంతో త్వరలోనే శుభం, శాంతి, అష్టైశ్వర్యాలు నిండాలని, మీరు మీ కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ ఆనందంగా గడపాలని నేను మీ ఆడపడుచుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.